ప్రవీణ యేసు క్రీస్తు నామములో ఈ అనుదిన తండ్రి స్వరం. ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము. యేసు ప్రభు ఆ కలువరిలో 7 మాటలు పలికినప్పుడు ఆ మాటల కోసము ఈ ధ్యానించుకుందాం. మన ప్రవీణ యేసు క్రీస్తు నామములో దేవుని సంఘానికి, మరి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి మన ప్రవీణ యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యేసు ప్రభు మొట్టమొదటి మాట పలికినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించాలా. లోక సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. లోక సువార్త 23వ అధ్యాయం 34 చదువుకుందాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. చదువుతాను, మీరు ఆలకించాలా. యేసు మొట్టమొదటి ఆ కలువరిలో మన కోసము త్యాగం చేసిన ప్రభు మొట్టమొదటి మాట చదువుతాను, మీరు ఆలకించండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని మాటల్లోని యేసు ప్రభు ఆ సిలువలోని ఉదయకాలమున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆ సిలువలోని మేకులు కొట్టి రోమా సైనికులు ఆ సిలువలోని రక్తాన్ని కార్చినప్పుడు ప్రాణం విడిచే ముందు ఈ 7 మాటలు పలికాడు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, ఎరగరు గనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. అంటే శత్రువులను కూడా, దేవుని వాక్యము శత్రువులను కూడా క్షమించమని అడుగుతున్నాడు. అక్కడ దేవుని వాక్యము ఇక్కడ ధ్యానించినప్పుడు అక్కడ యేసు ప్రభు ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుదాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం జాగ్రత్తగా ఆలకించాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. ఇక్కడ మీ పరలోకం తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణంగా ఉండుదురు. ఇక్కడ పైన వచనం చదివితే, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును. 46వ వచనం, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును. సుంకరులు అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులు మాత్రము వందనములు చేసిన యెడల మీరు ఎక్కువగా చేర్చున్నారనేమి, అన్ని జనులు అలాగే చేర్చున్నారు కదా. మీ పరలోకం తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణంగా ఉండుదురు. ఇక్కడ 43వ వచనంలో క్లియర్గా రాసింది, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని దూషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక క్షమించమని దేవుడు పలుకుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో క్లియర్గా రాస్తుంది, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. అంటే ఇప్పుడు మనము ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ యేసు ప్రభు మన తండ్రి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక మానవుడిగా
ఒక మనిషిగా ఆయన పరలోకం విడిచి ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో ధరించి ఆయన మానవుడిగా ఈ లోకానికి, మనకి శరీరం ఎలాగుందో అలాగా యేసు ప్రభు కూడా ఈ లోకానికి జన్మించి ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన ఒక పురుషుడు కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము ధరించినప్పుడు ఆత్మ ద్వారా ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఈరోజు మొదటి ఆదాము చేసిన పాపము మనుషులు అందరి మీదకి వెళ్ళిపోయింది. దేవుడే ఒక ప్రణాళిక వేసుకున్నాడు మానవులకి. ప్రతి మనిషి పుట్టబోతున్న ప్రతి మనిషి ఇప్పుడు పుడుతున్నా అంటే ప్రజెంట్ అంటే 3 కాలాలు ఉన్నాయి మనకి. 3 కాలాలు. ఏ కాలము? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అంటే గతించింది కాలము, ఇప్పుడు జరిగే కాలము, రాబోయే కాలము. 3 కాలాలు మనకి తెలియజేస్తుంది. అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితము కాలము సంపూర్ణం అయినప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి జన్మించాడు. జన్మించిందే కాక ఆయన తండ్రి వేడుకుంటున్నాడు. అంటే ఇక్కడ నేను ఎలాగే ఈ భూలోకములోని జన్మించానో, ఈ భూలోకములో ఎలాగా నేను నడిచానో ఒక మాదిరి యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. అడుగు జాడల్లో, యేసయ్య అడుగు జాడల్లో మనకి చూపించాడు. ఆయన మాటల్లో కాదు, క్రియల్లో చూపించాడు యేసు ప్రభు. నిన్ను ప్రేమిస్తున్నానని యేసు ప్రభు చెప్పాడు కదా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. మొట్టమొదటిగా మనల్ని యేసు ప్రభు ప్రేమించాడు. మనం ప్రేమించిన దేవుణ్ణి యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చిందే కాక మీరు ఇలాగ జీవించాలా, ఇక్కడ ఎవరైనా మీ శత్రువుల్ని ప్రేమించమని ఏ గ్రంథములు కూడా లేదు. యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ గ్రంథములోని మీ శత్రువుల్ని ప్రేమించుడి. ఇక్కడ నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమించండి. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా ఉండమని యేసు ప్రభు ఆ సిలువలోని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేర్చున్నారు, వీరు ఎరగరు గనక క్షమించమని తండ్రికి వేడుకుంటున్నాడు. ఇక్కడ 44వ వచనం, నేను మీతో చెప్పిందేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి. మీ శత్రువుల్ని ప్రేమించుడి. పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు. నీ శత్రువులను ప్రేమించపోతే నువ్వు దేవుని కుమారుడు కావు. నీ శత్రువు నీ హృదయంలో నీ శత్రువులు కక్ష ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావు అనుకో, నువ్వు దేవుని కుమారుడు కావుడు. ఎవడు? సాతాను కుమారుడివి. దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను ఒకటి చెప్తాను, యేసు ప్రభు నా ఆత్మని మీరు పొందుకున్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నువ్వు ముద్రింపబడతావో అప్పుడు నీ శత్రువుని నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తావు.
ఈరోజు మన జీవితాల్లోనే శత్రువులు ప్రేమించట్లే, నీ ఇరుగు పొరుగాన్ని ప్రేమించట్లే. ఈరోజు యేసుప్రభు ఒకే మాట చెప్తున్నాడు. ఏ మాట? అక్కడే ఉంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మన పాపాలు క్షమింపబడాలంటే ఒకటే చిటిక. ఆ వాక్యం చెప్తున్నా, 6వ అధ్యాయం ఇక్కడ 14 మత్తయి సువార్త 6:14 చదువుదాం. మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకం తండ్రియు మీ అపరాధములను క్షమించును. యేసుప్రభు అక్కడ ఆ కలువరిలో మరణము పడక అంటే మరణానికి దగ్గరలో ఉన్నాడు ఆయన. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించిన తండ్రి అని వేడుకున్నాడు తండ్రికి. వీరేం చేస్తున్నారు? మేకులతో కొట్టబడాడు. మన దేహముతో చేసిన ఈ పాపానికి 39 కొరడాల దెబ్బలు కొట్టబడాయి ఈ శరీరంలో. అంటే మన దేహముతో చేసిన ప్రతి పాపానికి ఆయన పనిష్మెంట్ అయ్యాడు. అంటే పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే కానీ పాప విమోచన దొరకదు. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడు ఆయన. అందుకనే ఇక్కడ మనుషులు అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకం తండ్రి మీ అపరాధములు క్షమించును. అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక మాదిరి చూపిస్తున్నాడు మనల్ని. నీ శత్రువుల్ని క్షమిస్తున్నావా? అక్కడ యేసు ప్రభు అక్కడ ఆ అపొస్తలుల కార్యాలు కూడా స్టిఫెన్ మరణించినప్పుడు కూడా రాళ్ళు రవ్వి కుట్టినప్పుడు తండ్రి నా ఆత్మని మీకు చెప్తున్నప్పుడు అక్కడ తండ్రి పాపము వాళ్ళ మీద పడకుండా క్షమించండి ప్రభు అని తండ్రికి వేడుకుంటున్నాడు స్టిఫెన్. శత్రువులను నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. యేసు ప్రభువులాగా మనం జీవించలేకపోతే నువ్వు దేవుని కుమారుడు కావు. మనం దేవుని కుమారులమైతే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం ఏంటి సెలవిస్తుంది? నేను మీతో చెప్పిందేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లు అలాగే చేస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లోని దేవుడు యేసయ్య పోలిక, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. అందుకనే పరిశుద్ధాత్మ యేసు ప్రభు పరిచర్యలోనే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆత్మపూర్ణుడుగా ఆత్మ బలముతో నడిచాడు ఆయన. ఆ సిలువలో కూడా యేసు ప్రభు ఒక మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించమని వేడుకుంటున్నాడు. ఈరోజు దేవుని కుమారులమైతే మనము మీ శత్రువుల్ని నీ హృదయపూర్వకంగా ఇప్పుడే క్షమించు. ఎందుకంటే క్షమిస్తే మన పాపాలు క్షమింపబడతాయి. దేవుని వాక్యం ఉంది కదా. ఇక్కడ నువ్వు శత్రువుని క్షమించలేదనుకో, నీ హృదయపూర్వకంగా నీ పాపాలు అక్కడే నిలిచి ఉన్నాయి. ఈరోజు నీ హృదయము దేవుడు అడుగుతున్నాడు. యేసు ప్రభువు పరలోకం విడిచి ఆ సిలువ త్యాగము ఎవరి కోసం చేశాడు? మన కోసమే. ఈరోజు ఆ నరకం ఎలాగుంటుందంటే పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు.
ఆ అగ్నిలో పడకుండా ప్రతి మానవుణ్ణి రక్షించాలనే ఆ పరలోకం విడిచి నీకోసం నా కోసం ఆ సిలువలో పాపము లేనివాడు పరమాత్మ నుంచి పరిశుద్ధమైన బలియాగం చెందిస్తే గాని పాప విమోచన దొరకదు. ఆ పరమాత్మే యేసు క్రీస్తు నీకోసం నా కోసము ఆ రక్తాన్ని చిందించాడు. మొదటి మాట, మీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. అలాగే మన శత్రువుని మనం ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు రెండో మాట ధ్యానించుకుందాం. ఇక్కడ మీరు గమనించాలి, లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. త్వరగా తీయాలా. లూకా సువార్త 23:42 చదువుతాను, మీరు ఆలకించాలా. యేసు, లూకా సువార్త 23:42 వచనం చదువుతాను, మీరు గమనించాల. యేసు తండ్రి 42 వచనం 42 మొదటి వచనం అయిపోయింది. 42 చెప్పాను కదా. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునము. ఇక్కడ పైన వచనం చదువుతప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఆ సిలువలోని కుడివైపు ఎడమవైపు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మీరు గమనించాల. ఒక దొంగోడేమో, నువ్వు యూదులకు రాజు కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా అంటున్నాడు. ఒక దొంగోడు అన్నాడు, మీరు గమనించాల, ఒక దొంగోడు ఆయన సమర్థించుకుంటున్నాడు. ఒక దొంగోడు అన్నాడు, రెండో దొంగ, ప్రవ్వా నువ్వు ఏ పాపము చేయలేదు ప్రవ్వా, నువ్వు ఏ పాపము నువ్వు చేయలేదు ప్రవ్వా, నేను ఈ పాపానికి చేసినందుకు ఈ శిక్ష నేను అర్హుణ్ణే, నేను చేసిన పాపానికి ఈ శిక్ష నేను అర్హుణ్ణే అని ఒప్పుకుంటున్నాడు. రిపెండెన్స్. ఎప్పుడైతే దేవుని సన్నిధానములో నీ హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పాపాలు క్షమింపబడతాయి. దేవుడికి కావలసింది నీ అందచందాలు కాదు, నీ ఆస్తులు కాదు. దేవుడికి కావలసింది నీ హృదయం కావాలి. అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. అక్కడ ఆ దొంగ అక్కడ బాప్తీసం తీసుకున్నాడా? దొంగోడు తీసుకోలే. ఈరోజు నేను చెప్తున్నా, ఆ రెండో దొంగ ఏంటంట, ప్రవ్వా నువ్వు ఏ పాపము నువ్వు చేయలేదు ప్రవ్వా, నేను ఈ పాపానికి ఈ శిక్ష నేను అర్హుణ్ణి ప్రవ్వా అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఆ దొంగ అడుగుతున్నాడు, ప్రవ్వా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, చూద్దాం. అందుకు ఆయన వానితో, నేడు ఇక్కడ 42 ఆయన చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన, యేసుప్రభు చెప్తున్నాడు సమాధానం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్చున్నాను. హల్లెలూయా.
రెండో మాట, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపివేనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎంత తాగుబోతుడువేనా, ఎంత ఘోరాతి ఘోర పాపివేనా, ఎంత వ్యభిచారమేనా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. ఫస్ట్ థింగ్, దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఈరోజు మన జీవితాల్లోని యేసు ప్రభు రెండో మాటల్లో ఇద్దరు దొంగలు పక్కన కుడివైపు ఎడంవైపు సిలువేయబడ్డారు. ఒక దొంగ పాపాన్ని ఒప్పుకోలేదు, సమర్థించుకున్నాడు. ఒక దొంగ ఒప్పుకున్నాడు పాపాన్ని. అంటే దేవుడికి కావలసింది నీ హృదయపూర్వకంగా ఆయన సన్నిధానములో విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు క్షమింపబడతాయి. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఇంకా ఆ పాప జీవితంలోనే నువ్వు జీవిస్తున్నావు? ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపివేనా, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి దిగి వచ్చాడంటే ఈ శుభ శుక్రవారము ఆ కలువరిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలోని ఆ సిలువలో వేలాడుతున్నాడు. వేలాడినప్పుడు ఈ రెండో మాట పలుకుతున్నాడు. ఆ దొంగ అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక పరిసేయుడు ఒక దొంగ ప్రార్థన చేస్తున్నాడు. పరిసేయుడి ప్రార్థన పక్కన పెట్టాడు. ఒక దొంగ ప్రార్థన, ప్రభువా యేసయ్యా నిన్ను చూచుటకు కూడా నాకు అర్హత లేదయ్యా, ప్రభువా నేను ఎంత ఘోరాతి ఘోర పాపిని ప్రభువా అని ఒప్పుకున్నప్పుడు దేవుడికి కావలసింది యథార్థమైన ప్రార్థన కావాలి. అక్కడ యథార్థంగా ఆ దొంగ ఒప్పుకున్నాడు, ప్రభువా నువ్వు ఏ పాపము చేయలేదు ప్రభువా, నువ్వు ఏ పాపము చేయలేదు, కానీ ప్రభువా నేను చేసిన ఈ పాపానికి ఈ శిక్ష నేను అరుండే ప్రభువా అని ఆ దొంగ ఒప్పుకున్నాడు. అప్పుడు ఒప్పుకున్నప్పుడు ప్రభువుకు అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు వెంటనే సమాధానం చెప్పేశాడు. ఇక్కడ సమాధానం రెండో మాట, ఇదిగో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. అక్కడ అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. యేసు ప్రభు సమాధానం చెప్పేశాడు. వెంటనే ఈరోజు ఎంత ఘోర పాపమైనా ఈరోజు నిశ్చయంగా పరలోక రాజ్యము మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడంటే సాతాను రాజ్యము కూలిపోయింది. సాతాను రాజ్యము కూలిపోయింది. ఆయన ఆ సిలువలో నీ కోసము రక్తాన్ని కార్చాడు. ఆయన ఎంత ఘోర పాపి. యేసు ప్రభు ఈ లోకానికి నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల్ని రక్షించుడికే పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈరోజు ఆ రెండు మాటల్లో మనకి నిశ్చయంగా మనము పరదేశంలో ఉంటాం. హల్లెలూయా. ఆయన నామం యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఇప్పుడు అందరూ చనిపోయారు కదా, వీళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళరు. అందరూ అంటారు పరలోక రాజ్యమే వెళ్తాం, పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు అందరూ చనిపోయిన అందరూ పరదేశంలో ఉంటారు. ఇక్కడ యేసుప్రభు చెప్పాడు కదా, అందరికీ అర్థం అవట్లే పరలోక రాజ్యం వెళ్తాం. ఎప్పుడు వస్తాడో ఆయన రెండో రాకల్లో, ఆయన త్వరలోనే రాబోతున్నాడు కదా, అప్పుడు
ఆయన తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉండేది ఎవరు అందరూ చనిపోయినా ఆ పరదేశంలోనే ఉంటాం. హల్లెలూయా. మూడో మాట ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. త్వరగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా. ఈ 3 మాటలు ఎంత ఆదరణ వస్తుందంటే ఒక్కసారి మీరు గమనించాల. అంటే అక్కడ బాధ్యత అప్పచెప్తున్నాడు యేసు ప్రభువు. నేను ఇంకా ఉండట్లేదు, నేను వెళ్తున్నాను, ఇదిగో నీ కుమారుడు అని మరియమ్మతోని మాట్లాడుతున్నాడు. నేను ఉండట్లేదు, నేను వెళ్తున్నా, ఇదిగో ఇక్కడ అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఒక బాధ్యతగా యేసు ప్రభువు ఒక రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మన జీవితాల్లో దేవుడు పలికిన ప్రతి మాటల్లో ఆదరిస్తున్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను, ఒంటరితనం అయిపోతున్నావు. తల్లితో మరియమ్మతో చెప్తున్నాడా, అమ్మా నీ కుమారుడు అని ఆ బాధ్యత చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది ఆయన సమయానికి ఎవరైతే పిలుచుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన పిలుచుకున్నాం, ఆ టైం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకున్నారు. ఈ లోకము నుంచి ఆయన సమయం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. మరణాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ నీకు ఒంటరిగా లేరు. ఇప్పుడు ఎవరైనా తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, నీ పిల్లలు కానీ పోగొట్టుకుంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తాడు. మన తండ్రి ఆత్మ మనలో ఉంది. హల్లెలూయా. మనం ఒంటరితనము కాదు. హల్లెలూయా. మన తండ్రి మనలో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరివాణ్ణి కాను. ఎవరైనా విధవరాలు, ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఈరోజు మన తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. మన తండ్రి, మన పరలోకము మన తండ్రి ఆత్మ మనలో ఉండి మనల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తాడు. ఈరోజు దేవుడు ఆ మరియమ్మతో చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ దేవుడు వాక్యం, నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే రెస్పాన్సిబిలిటీ దేవుడు యేసయ్య మనకి ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఈరోజు ఒంటరితనము మనం లేము. మనలో ఉన్నవాడు, ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేయుడైన యేసు క్రీస్తు మన తండ్రి. యేసయ్య మన తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. అందుకనే ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే శక్తితో నువ్వు నింపబడతావో, నువ్వు నీ తల్లి చనిపోయినా, నీ తండ్రి చనిపోయినా, ఎవరు నీ కుటుంబస్తులు అందరూ నువ్వు దూరం అయిపోయినా, నీ తండ్రి నిన్ను ఆదరిస్తున్నాడు. ఒంటరితనం చేయలేదేసయ్యా.
ఎవ్వరు నిన్ను ఆదరించకపోయినా మన తండ్రి, మన పరలోకమున మన తండ్రి, మనకి డాడీ ఉన్నాడు. ఆయనే మనల్ని ఆదరించి బలపరిచి కష్టాల్లో, నష్టాల్లో, అవమానాల్లో ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ తల్లి అంటే ఎంత తల్లి ప్రేమ ఎలాంటిదంటే వేదన పడుతుంది, నా కుమారుడు వెళ్తున్నాడని. అక్కడ యేసు ప్రభు, మన ప్రభు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే ఒక రెస్పాన్సిబిలిటీ యేసు ప్రభు ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దుఃఖములో ఉన్న వారిని ఆదరించే దేవుడు మన తండ్రి ఉన్నాడు. ఎవరైనా విధవరాలుగా ఉన్నప్పుడు నీ తండ్రి ఉన్నాడు నీతోని. ఎవరు లేపైనా, ఈ లోకమంతా నిన్ను వెలవేసినా నీ తండ్రి నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 4వ మాట పలుకుందాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27:46 జాగ్రత్తగా గమనించాలి. తీసారా? మత్తయి సువార్త 27:46 వచనం చదువుతాను, మీరు గమనించాలి. ఇంచుమించు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తని బిగ్గరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. హల్లెలూయా. ఇది 4వ మాటల్లోని ఇక్కడ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే ప్రాణము విడిచే ముందు నన్నెందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. మీరు గమనించాలా, ప్రాణ భయము ఎవరికైనా ఉందా? ప్రతి మనిషికి ప్రాణ భయం ఉంది. కానీ యేసయ్య నమ్ముకుంటే భయం అనేది లేదు. బ్రతుకుతే క్రీస్తు, చావేతే లాభం. బ్రతుకుతే క్రీస్తు, చావేతే లాభం. ఈరోజు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలోని అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను అంటే దేవుడికే, అంటే ప్రాణము పోయినప్పుడు నన్నెందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు తండ్రికి. హల్లెలూయా. 4వ మాటల్లోనే ఇక్కడ ఎంత వేదనతోని, ఎంత దుఃఖమును ఉన్నాడు ప్రభు. ఒక్కసారి గమనించండి. ఆ సిలువలోని ప్రాణం విడిచే ముందు ఈరోజు నువ్వు ఎంత దుఃఖములున్నా, ఎంత వేదనలున్నా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు అనుకోవచ్చు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావు. నాకు ఏంటి, యేసుప్రభు నమ్ముకుంటే ఈ సమస్యలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. తల్లి గర్భములో పిండక పడక ముందే దేవుడు ఆయన కృపచేత నిన్ను రక్షించుకున్నాడు. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. ఈరోజు మన జీవితాల్లో
ఎందుకు ఈ దుఃఖము, ఈ చింత అంటే యేసు ప్రభు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, అది 4వ మాటలో యేసు ప్రభు పలికిన మాట. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 5వ మాటల్లో ఒక మాట చెప్తున్నాను. యోహాను సువార్త గమనించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. యేసు ప్రభువు ఆ కల్వరిలో 5వ మాట ఇది. అట్టు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట ఒక మర్మం ఉంది. దప్పుకొనుచున్నాను. ఇక్కడ మీరు గమనించాలా, మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ప్రాణం విడిచే ముందు నీళ్లు పడతారు. మీరు గమనించాలి. ఎప్పుడైనా దప్పిగా అంటే ప్రాణం విడిచే ముందు దాహము దప్పికొనిచున్నాను అడుగుతున్నాడు. ఇక్కడ దప్పిక అంటే ఆత్మల దప్పిక. యేసు ప్రభు ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలనే దేవుడి కోరిక, తండ్రి కోరిక. ఆ దాహము ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, ఆ దాహము అంటే ఆత్మల దాహము. ఈరోజు ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాల. దేవుని ఆజ్ఞది, తండ్రి ఆజ్ఞ. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. ఎవరికి వస్తుంది భారము? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరికీ దాహం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఉండదంటే ఉండదు. ఎందుకంటే పేరుకే క్రైస్తవులు ఉన్నారు, పేరుకే దాహము లేదు. ఈరోజు నిన్ను రక్షించుకున్నాడు, ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాడు. ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నావా? ఒక్కరికైనా ఆ దాహం ఉందా? ఓకే, ఒక్కరితోనైనా ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా, ఈ ప్రాంతమంతా రక్షించు ప్రభువా, ఈ ప్రజలందరినీ రక్షించు ప్రభువా. ఆ దాహం ఉందా? ఆఖరికి దప్పికొంచుచున్నాను అంటే మీరు దాని అర్థం ఏంటంటే ఆత్మల దాహము, ఆత్మల దాహము. ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఒక మాట్లాడుతున్నాడు. ఆత్మ చేత యేసు ప్రభులాగా మనం జీవించినప్పుడు, ఆయన ఈ భూలోకంలో ఎలాగ జీవించాడు? ఆత్మ పూర్ణుడుగా, ఆత్మ బలముతో నడిచాడు. ఆయన ప్రాణం విడిచే ముందు నాకు దాహముగా ఉన్నదని, దప్పికొంచున్నానని అడుగుతున్నాడు. ఆత్మలు దప్పిక. ఏ ఆత్మ కూడా నశించబోకూడదు. అక్కడ వాక్యము ఎందుకు ఈ 5వ మాటల్లో
మనం గమనించాలా. ఆ దప్పిక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో ఆ రోజు నుంచి క్రియ ఏర్పడుతుంది. అందుకని చూడు, మీరు గమనించాలా. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించేవాడు సౌలు. డైరెక్ట్ కౌంటర్గా ప్రభు ఊరుకున్నాడా? హింసించేవాడు, క్రైస్తవుల్ని హింసించేవాడు సౌలు. ఎప్పుడైతే దేవుడే, ప్రభువే, యేసయ్యే డైరెక్ట్గా సౌలుతో మాట్లాడేటప్పుడు హింసించుచున్న యేసుని నేను అన్నాడు. అపోస్తుల కార్యాలు ఉంటుంది, మీరు గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అక్కడ మనోనేత్రాలు తెరవబడాయి. అంతవరకు గుడ్డితనంలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు దర్శించాడో, ఈరోజు మన జీవితాల్లో ఆ ఆత్మల దాహముతో ఉంటారో వాళ్ళందరికీ దాహమే ఉంటుంది, కానీ తృప్తి ఉండదు. ఆత్మల దాహము. ఈరోజు మన జీవితాల్లో రోజుకి ఒక్కరికైనా సువార్త చేస్తాను. నన్ను రక్షించాడు, నీ పొరుగువారు రక్షించాలని ఒక్కరికైనా నువ్వు సువార్త చేస్తున్నావా? ఒక్కరికైనా ఆ దాహము ఎవరికి ఉంటుంది? పరిశుద్ధాత్మ ద్వారా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరికీ దేవుని కుమారులు మనం. వాళ్ళకే ఈ ఆత్మల దాహము ఉంటుంది. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఊరికే రాలే. ఆయన ప్రణాళిక గొప్పది. ఆయన దయా సంకల్పము ప్రతి బిడ్డ మీద ఉంది. నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఆయనకి సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో ఆయన వాడుకుంటాడు. అప్పుడు అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, దప్పికొంచున్నాను అన్నాడు. ఆత్మలో దప్పిక. ఈరోజు మన జీవితాల్లోని ఆ భారం ఉందా? ప్రతి క్రైస్తవుడికి, యేసయ్యా నన్ను రక్షించావయ్యా, నా కుటుంబాన్ని రక్షించావు. యేసుప్రభు మాటల్లోని నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, నీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు. మన క్రియలే, మన మాటలే దేవుడికి ఒక మాదిరి. యేసయ్య ఈ లోకములో ఎలాగ జీవించాడో అదే విధంగా మనము జీవించాల. 6వ మాట ఒకసారి గమనిద్దాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఆ సిలువలోని 6వ మాట ఒకసారి యోహాను సువార్త దాంట్లోనే ఉంటుంది. 19వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19:30. యేసు 30వ వచనం 6 సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ సమస్తమైనది. ఈ మాట ఇంకా ప్రాణము అయిపోయింది, విడిచిపెట్టే ముందు, ప్రాణం విడిచిపెట్టే ముందు సమస్తమైనది 6వ మాటల్లో క్లియర్ చేశాడు దేవుడు. ఆఖరికి 7వ మాట ఒకసారి గమనిద్దాం. లోకా సువార్త 43వ అధ్యాయం, లోకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చూద్దాం. త్వరగా 23:46.
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. 7వ మాట, యేసు ప్రభు 7 మాటలు పలికినప్పుడు ఇది లాస్ట్ మాట. యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అక్కడ మీరు గమనించాలా, కీర్తన గ్రంథం కూడా 31:5 కూడా ఉంటుంది, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈరోజు మన జీవితాల్లోనే అక్కడ అపోస్తుల కార్యాల్లో కూడా స్టిఫెన్ అక్కడ మరణించే ముందు నా ఆత్మ మీకు అప్పగించుకుంటున్నాను, శత్రువుని క్షమించి నా ఆత్మను మీకు ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి అని స్టిఫెన్ కూడా అక్కడ పలికాడు. యేసు ప్రభు కూడా ఇక్కడ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో, అంటే దేవుడు యేసయ్య ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో ఆయన ఈ భూలోకాన్ని నడిచాడు. సంపూర్ణంగా 7 మాటల్లో ముగించాడు. ఆయన ప్రాణం తండ్రికి చెప్పుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, 7 అనేది పరిపూర్ణ సంఖ్య. మీరు గమనించాలా, యేసు ప్రభు 7 మాటల్లో ఒక అద్భుతమైన సత్యం ఉంది. మీరు గమనించాలా, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన 7 రోజుల్లోని భూమి ఆకాశాన్ని సమస్తాన్ని 7 రోజుల్లోని సృష్టించాడు దేవుడు. మొదటి దినము, 2వ దినము, 3వ దినము మానవుని ఎప్పుడే సృష్టించాడు గమనించాలి మీరు. మానవుడిగా మన జీవించినప్పుడు మొట్టమొదటిగా మనుషులకి ఏది కావాలో ఆకాశము, భూమి, సమస్తము, గాలి, నీరు, ఈ పంచభూతాలన్నీ చేసిన తర్వాత 6వ దినాన్ని మానవుణ్ణి ఆయన చేతులతో, అంటే దేవుడు మాటతోనే సర్వాన్ని సృష్టించాడు. మీరు గమనించాల, ఒక మాటతోనే ఈ భూమి సర్వాన్ని సృష్టించాడు. ఒక మానవుడిగా వచ్చే లోపలికి ఆయన చేతులతోనే ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఆయన చేతులతోనే ఆ మానవుడు కలుగునుగా కానీ చెప్పలేదు. అంటే ఇమేజ్ ఆఫ్ సన్, అంటే దేవుని పోలిక. అంటే దేవుడికి ఏదైతే పోలిక ఉందో 6వ రోజు ఆయన దేవుడి చేతులతో, ప్రభు చేతులతో ఆయనే మట్టి బొమ్మగా తయారు చేసి జీవవాయువు ఊదినప్పుడు జీవ ఆత్మాయను. అప్పుడు 7వ దినాన్ని పరిశుద్ధ దినముగా ముగించాడు. ఈరోజు యేసు ప్రభు ఆ కలవరిలో 7 మాటలు పరిపూర్ణంగా చేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. వారానికి 7 రోజులు. 7 ఖండాలు ఉన్నాయా, ఇంకా 8వ ఖండం ఉందా? అంటే దేవుని ప్రణాళిక, ఈ సర్వాన్ని సృష్టంతా ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఈ 7 మాటల్లో ఒక శక్తి ఉంది. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతను నింపబడతావో, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆదరించి బలపరిచి యేసులాగా మనము జీవించాలా. యేసు ఎలాగ నడిచాడో, యేసు ఎలాగ జీవించాడు భూలోకములో 33.5 సంవత్సరాలు మానవుడిగా,
అలాగా జీవించాలని ఒక మాదిరి యేసు ప్రభు నిన్ను నాకు ఒక మాదిరి చూపించాడు యేసయ్య. ఇది చరిత్ర చెప్తుంది. రోమీలు సైనికులు, ఇది పిట్ట కథలు కాదు. మీరు గమనించాలా, అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే సిలువ వేశారో చరిత్ర, ఆయన మేమే సిలువ వేశాము, రోమీలే మేమే అదిగో ఆ సమాధిలో ఉంచాము. ఈరోజు నేను చెప్తున్నాను, క్రీస్తు పురము, క్రీస్తు శకము. ఈరోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావంటే క్రీస్తు శకము, క్రీస్తుపురం. యేసుప్రభు పుట్టక ముందు క్రీస్తుపురము, యేసుప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకము. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము, సత్యము, సత్యము. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. యేసుప్రభు 7 మాటల్లో సత్యము, ఆయన జీవమై ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆ జీవమే యేసయ్య. ఈరోజు ఆ కలువరిలో 7 మాటలు పలికి మన కోసము, మన పాపము, మన శాపము, మన దరిద్రత ఆయన మీద ఆ సిలువలోని వేసుకొని మనకి నిత్య జీవము మనకి ప్రసాదించి ఈ పాపము నుంచి సంపూర్ణ రక్షణ మార్గములోకి నడిపించాడు యేసయ్య. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. కళ్ళు మూసుకొని ప్రభువా, యేసయ్య ప్రభువా నన్ను క్షమించయ్యా. యేసయ్య అంత ఘోర పాపిని ప్రభువా. యేసయ్య తండ్రి నన్ను క్షమించును. ఎంత ఘోర పాపమైన దేవుడు ఈరోజు నిన్ను క్షమిస్తున్నాడు. యేసయ్య నన్ను క్షమించయ్యా. నా జీవితంలోకి రా ప్రభువా. యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నా శత్రువులను నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభువా. ఆ సిలువలో ప్రభువా ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ వర్తమానం తండ్రి, మంచి శుక్రవారము, ఈ పవిత్రమైన శుక్రవారము తండ్రి యేసయ్య తండ్రి మా కోసము తండ్రి ఆ సిలువలో రక్తాన్ని కార్చి మా కోసం ప్రాణం పెట్టా ప్రభువా. యేసయ్య ప్రభువా, నువ్వు ప్రాణం పెట్టకపోతే ఈరోజు నాకు రక్షణ లేదు ప్రభువా. యేసయ్య నువ్వు చేసిన త్యాగానికే ప్రభువా నా జీవిత కాలమంతని ప్రభువా నిన్ను స్తుతించిన నీ రుణం నేను తీర్చుకోలేను ప్రభువా. ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. యేసయ్యా నీ కృప ఎంత గొప్పది ప్రభువా. మాలో ఏ నీతి కూడా లేదు ప్రభువా. కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు. యేసయ్యా 7 మాటలు ఆ సిలువలో పలికిన ప్రతి మాట కూడా తండ్రి ప్రతి బిడ్డలో హృదయంలో తండ్రి నాటుకొని నూరంతలుగా ఫలించి ప్రభా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించేయ్యా నీ బిడ్డల్ని తండ్రి. సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ రక్షణ మార్గంలో నడిపించి సహాయం చే తండ్రి. సంఘానికి వచ్చిన రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వీళ్ళందరికీ 7 మాటలు తండ్రి ప్రతి హృదయంలో నాటుకొని నూరంతలుగా ఫలించి నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చే తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి నా దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.